వారి ప్రేమకి పెద్దలు అంగీకరించారు. కానీ విధి వారిని ఒక్కటి కానివ్వలేదు. ఎంగేజ్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్లో ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా అది తెలిసిన ఊళ్ళో ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతాధనరాజుపల్లికి చెందిన మక్కల సాయికుమార్ సిర్పూర్ గ్రామానికి చెందిన ఒళ్ళే శృతి ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. 7 నెలల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అయితే తమకు రేకుల షెడ్డు మాత్రమే ఉండడంతో ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పిన సాయి కుమార్ బెహ్రాన్కు వెళ్లిపోయాడు. అక్కడ కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి కారణంగా ఈ నెల 1వ తేదీన సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఈ విషయం తెలియడంతో శృతి తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే రోజు అందరూ నిద్రించిన తర్వాత ఇంట్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంట మరణంతో 2 గ్రామాలు విషాద ఛాయల్లో మునిగిపోయాయి. వాళ్ళు పిల్లగాడు ఇష్టపడ్డారు. కాలేజీకి పోయిన కాడ ఇష్టపడితే సరే అనుకున్నాం. మేము ఇయ్యమన్నాం, వాళ్ళకు ఇయ్యమని అంటేనే ఇద్దరు ఇష్టపడి మేము చచ్చిపోతామంటేనే మేము ఓకే వేసుకున్నాము. ఓకే వేసుకుంటే పిల్లగాడు దేశంలో ఉన్నాడు. దేశంలో ఉండగా కూడా మేము ఎందుకు వచ్చినాక వేసుకుందామని అనుకున్నాము. అన్నా కానీ వినలేరు. వినక మేము ఇప్పుడు పిల్ల మాది అనుకుంటాము అని అన్న వాళ్ళే సరే అని ఒప్పుకున్నాము. అన్ని వరపూజ విరపూజ అన్నీ మాట్లాడుకున్నాము. పైసలు పోసుడు కట్టినాము, వాళ్ళు పెట్టుడు మాట్లాడుకున్నాక వాళ్ళు ఇద్దరు అన్నము దేశంలో ఉన్నారు. ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేద్దామన్నారు. సరే అని అన్నాము. అన్న వాళ్ళు వాళ్ళ ఇంటికాడ మేము భోజనాలు తిన్నాం, మా ఇంటికాడ వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత సరే అని ఒప్పుకున్నాం. మళ్ళీ ఏం గొడవలు వచ్చినాయేమో, ఆయన దుబాయ్లో, ఈమె ఇక్కడ. ఈమె ఇంత పని పోయింది, మంచి జాబ్ చేసుకుంటుంది. ఆ పిల్లాడు అక్కడ చేసుకుంటేనే మరి ఏమైందో ఏమో, ఎందుకు వాళ్ళిద్దరికి ఏమొచ్చిందో మాకైతే తెలియదు, మాకు చెప్పలేరు. ఆ పిల్లగాడు అక్కడ ఉరి పెట్టుకున్నాడంట. మాట్లాడుకుంటా ఆయన అక్కడ ఉరి పెట్టుకొని చనిపోగానే తెల్లారే మళ్ళీ ఒకటే రోజు ఉంది. నేను మస్తు కాపులా కాసినాం కానీ ఆయన మళ్ళీ ఆయన శుక్రవారం పెట్టుకుంటే ఈమె శనివారం పొద్దుకి ఆదివారం నాడు పెట్టుకుంది. శుక్రవారం నాడు పొందన్నాడు నేను వేసుకుంటున్నాను. వాళ్ళ సెల్లకు ఫోన్ చేసి ఇల్లు హాస్పిటల్ ఉంటాను. వాళ్ళ సెల్లకు ఫోన్ చేసి నిన్ను వేసుకుంటున్న సెల్ల నేను చచ్చిపోతున్నా అంటే ఇది తట్టుకోలేక 2 రోజుల తర్వాత ఇప్పుడు ఆదివారం నాడు ఇది వేసుకొని చచ్చిపోయింది. ప్రేమగా ఇట్లా ఉండే మాట్లాడతా, నాతో ఎందుకు మాట్లాడాలి అని అట్లా అనుకొని ఇప్పుడు మాటలన్నీ విని నా మనసులో పెట్టుకొని నేను ఉండద్దు అని చచ్చిపోయింది నా బిడ్డే. అదే వాళ్ళు చేసుకుంటా అంటే వరపూజ లెక్క పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాము అంతే. వరపూజ చేయలేదు కానీ 5 లక్షలు ఒప్పుకున్నా, బండి ఒప్పుకున్నా, చేసుకోమని కూడా రెడీ ఉన్నాం. ఆయన వచ్చి చేసుకుంటున్నాను. నా బిడ్డ ఎవరో లేక నా మనసు బాధపడుతున్నాను.